ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము, మనోళ్లే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు. నిన్ను ఎక్కువగా బాధ పెట్టేది అందరికన్నా నువ్వు ఎక్కువ ప్రేమించిన వారే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. అన్నీ ఉన్నప్పుడు కాదు, నీ దగ్గర ఏమీ లేనప్పుడు అర్థమవుతుంది నీ వాళ్ళు ఎవరు అని. సమస్య ఎదురైనప్పుడు నువ్వు ఏ విధంగా స్పందిస్తావు అనే దానిపైనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మన గెలుపు ఎలా ఉండాలంటే మనల్ని దూరం చేసుకున్న వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయామా అని బాధపడేలా ఉండాలి. మార్చాలి అనుకోవడం నీ మూర్ఖత్వం, మారకపోవడం వాళ్ళ కర్మ. అయినా ఒకరు మారిస్తే మారేది కాదు వ్యక్తిత్వం. భరించడం అలవాటైతేనే బ్రతకడం సులభం అవుతుంది. ఇష్టపడితే ఇబ్బంది పడవు, ఇబ్బంది పడుతూ దేన్ని ఇష్టపడలేవు. గర్వం నీ సర్వస్వాన్ని కోల్పోయేలా చేస్తుంది. నీ డ్రీమ్ ఎంత పెద్దదైతే అంతకు మించి పని చేయాలి. కొంచెం ముందుగా లేవాలి, ఆలస్యంగా పడుకోవాలి. బాధపడడం మానేసి ఇప్పటి నుంచి అయినా బాగుపడడం గురించి ఆలోచిస్తే జీవితం మారుతుంది. చేతిలో డబ్బు ఉంటే నిన్ను నువ్వు మర్చిపోతావు, కానీ చేతిలో డబ్బు లేకపోతే ప్రపంచం నిన్ను మర్చిపోతుంది. జీవితంలో ఎదగాలంటే చెవిటి కప్పలా ఎవరి మాటలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకోవాలి. టైం మనది కానప్పుడు మనల్ని చూసి ప్రతి కుక్క మరుగుతుంది. ఓపికతో ఉండాలి. కాలం చాలా విలువైనది. నీ ఎదుగుదల నచ్చని వాళ్ళు సలహా ఇస్తారు, నువ్వు ఎదగాలి అని కోరుకునే వాళ్ళు సాయం చేస్తారు. సలహాని పట్టించుకోకు, సాయాన్ని మర్చిపోకు. దేవుడిని ప్రార్థించడం, ఆకాశంలో అరవడం రెండూ ఒక్కటే. ఎవరు వినరు, ఎందుకంటే అక్కడ ఎవరు లేరు వినడానికి. అది ఏదైనా ఎవరైనా నీది కాన్నప్పుడు ప్రేమ పెంచుకోకు, నీదైన నాడు ప్రేమ తగ్గించకు. ప్రేమ, అహం, గర్వం, క్రోధం ఇవి వాటి పరిధిని దాటి ప్రయాణిస్తే చివరికి చేరేది అవమానపు ఒడినే. భయం అనే భూతాన్ని తరిమి కొట్టాలి అంటే ధైర్యం అనే దైవాన్ని నీలో నింపుకోవాలి. గెలుపు నిన్ను తాకినప్పుడు నీ కంటి నుండి కారే ఆ కన్నీరు కన్నా విలువైనది ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు. పైసని వెతుక్కుంటూ వెళ్ళిన ప్రతి ఒక్కరూ ప్రశాంతతను వెతుక్కుంటూ ఏదో ఒక రోజు ఖచ్చితంగా తిరిగి వస్తారు. గుంపు నుండి వేరుగా రమ్మని గొర్రెని, గుంపులో కలవకుండా ఉండమని మనిషిని ఎన్నటికీ కన్విన్స్ చేయలేం. జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, ఉన్నది పోతుందేమో అని భయపడేవాడు, లేనిది పొందాలి అని ఆశపడేవాడు ఎన్నటికీ ప్రశాంతంగా బ్రతకలేడు. దెబ్బ తగలక ముందే జాగ్రత్త పడు. తగిలిందా అన్ని మూసుకొని ఆ బాధని అనుభవించు. ప్రయత్నం ఎప్పుడు ఒంటరిగానే చెయ్యి. గెలుపో ఓటమో దానికి కారణం మాత్రం నువ్వే అవ్వాలి. దేవుణ్ణి వేడుకోవడం కాదు, కాలాన్ని వాడుకోవడం నేర్చుకో. మిత్రమా, ఒకటి గుర్తుపెట్టుకో, మనం చేసే ఏ పని అయినా ఎవ్వడితో చెప్పుకోకూడదు. నోరు మూసుకున్న చేప గాలానికి చిక్కినట్లు చరిత్రలోనే లేదు. నీ కూతురిని మహారాణిలా చూసుకోవడంలో తప్పు లేదు, కానీ నీ భార్య కూడా ఓ ఇంటి మహారాణిలా పెరిగిందన్న విషయం మర్చిపోవద్దు. నువ్వు జీరోగా ఉన్నప్పుడు కూడా నిన్ను హీరోగా చూసేవాడు ఒకడుంటాడు. వాడిని మాత్రం ఎప్పుడూ మిస్ చేసుకోకు. కోల్పోయినప్పుడు కాదు, కోలుకున్నప్పుడు అర్థమవుతుంది జరిగింది అంతా మన మంచికే అని. వయసుతో వచ్చే అనుభవం కంటే దెబ్బతిన్నాక వచ్చే అనుభవమే గొప్పది. బాధ్యత అనేది వయసుని బట్టి వచ్చేది కాదు, ఇంట్లో పరిస్థితిని బట్టి స్వీకరించేది. అవసరం, అవమానం, ఆవేశం మనిషికి చాలా నేర్పిస్తాయి. కోపంలో నువ్వు తీసుకునే నిర్ణయం నీ భవిష్యత్తుకు మాత్రమే కాదు, పక్కవారి భవిష్యత్తును కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఆచితూచి నిర్ణయం తీసుకో. మంచితనం కూడా మెడిసిన్ లాంటిదే. డోస్ ఎక్కువైతే మనకే ప్రమాదం. తల్లిదండ్రులు ముఖ్యమే, కానీ వాళ్ళ కోసం భార్యను వదులుకోకండి. ఎందుకంటే తల్లిదండ్రులనే వదిలేసి వచ్చింది తను. జీవితం విచిత్రమైన పుస్తకం. నిన్నటి పేజీని సరిచేయలేము, రేపటి పేజీలో ఏముందో తెలుసుకోలేము. ఈ రోజు అనే పేజీలో మంచి అనేది కోరుకోవడం తప్ప. డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు, కానీ మనిషి పోతే తిరిగి రాడు. డబ్బు కోసం బంధాలు, బంధుత్వాలను బాధ పెట్టడం సరికాదు. కష్టపడితే వచ్చే చెమట చుక్క కన్నా నష్టపోయినప్పుడు వచ్చే కన్నీళ్లకే తెలుసు సమయం విలువ. గుర్తుపెట్టుకో మిత్రమా, సలహాలు ఊరికే రావు. వీలైతే ఒక లైక్ ఖర్చు చేయొచ్చుగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.